చిట్టి మరియు గుప్త నిధి. ఒక పచ్చని పక్షుల గ్రామంలో చిట్టి అనే తెలివైన చెలక ఉండేది. చిట్టి ఎప్పుడూ కొత్త విషయాలు తెలుసుకోవడంలో ఆసక్తి చూపేది. ఒకరోజు తన ఇంటి అట్టిక్లో పాత వస్తువులను చూస్తుండగా చిట్టి ఒక పురాతన మ్యాప్ను కనుగొంది. ఆ మ్యాప్లో ఒక గుప్త నిధి వివరాలు ఉన్నాయని, అది దూరమైన ఒక అద్భుతమైన అడవిలో దాగి ఉందని చెప్పబడింది. చిట్టి ఈ నిధిని కనుగొనాలని నిర్ణయించుకుంది. తన స్నేహితులు కికి అనే కాకి మరియు చిక్కి అనే చెలకతో కలిసి ఆ నిధి కోసం వెళ్లారు. వారు పొడవైన చెట్లు, వింత జంతువులు మరియు పచ్చని మొక్కలతో నిండిన అడవిలోకి అడుగుపెట్టారు. సాహసభరితమైన ఈ ప్రయాణంలో వారు ఎదుర్కొన్న సవాళ్లు మరింత ఆసక్తికరంగా మారాయి. మొదటి అడ్డంకిగా ఒక పెద్ద పాము వారు వెళ్తున్న మార్గాన్ని అడ్డగించింది. కాని వారు ధైర్యంతో మరియు సహకారంతో పామును అధిగమించారు. పాము నుంచి తప్పించుకుని వారు అడవిలో గల త్రికటమైన దారులు, మాయతపాలు మరియు చీకటి ప్రదేశాలను దాటారు. తదుపరి వారు ఒక పురాతన గుహద్వారం దగ్గరకు చేరుకున్నారు. ఆ ద్వారాన్ని ఒక తెలివైన పండు బుడుగు కాపాడుతూ ఉండింది. బుడుగు వారికి ఒక కఠినమైన కవితలు మరియు ప్రశ్నలను ఎదురుగా పెట్టింది. చిట్టి మరియు అతని స్నేహితులు తమ తెలివితేటలను ఉపయోగించి ఆ ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. గుహలోకి ప్రవేశించిన తర్వాత వారు ఒక పాత ధాతు పెట్టెను కనుగొన్నారు. ఆ పెట్టెలో గోల్డ్ బీజాలు ఉన్నాయి. ఇవి ప్రత్యేకమైనవిగా మెరిసిపోతూ జ్ఞానానికి ప్రతీకగా కనిపించాయి. చిట్టి, కికి మరియు చిక్కి ఈ బీజాలను సంతోషంగా తీసుకుని పక్షుల గ్రామానికి తిరిగి వచ్చారు. గ్రామంలో ఈ బీజాలను నాటిన తర్వాత కొద్ది కాలంలోనే పెద్ద పెద్ద చెట్లు పెరిగాయి. ఆ చెట్ల పండ్లు జ్ఞానంతో నిండిపోయాయి మరియు గ్రామంలోని అన్ని పక్షులకు అవి లభ్యమయ్యాయి. అందరూ ఆ పండ్లను తింటూ వివేకం మరియు జ్ఞానాన్ని సంపాదించారు. ఈ కథ ద్వారా తెలిసే సందేశం ఏమిటంటే, నిజమైన నిధి బంగారంలో కాదు, జ్ఞానంలో ఉంది. జ్ఞానాన్ని పంచుకోవడం ద్వారా అందరికీ మేలు జరుగుతుంది.